సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు తన సత్తా చాటిన కాజల్ అగర్వాల్ దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు చందమామతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక 'మగధీర' సినిమాలో మిత్రవింద పాత్రలో అదరగొట్టింది అమ్మడు. అప్పట్నుంచి స్టార్ హీరోల సరసన నటిస్తూ టాప్ రేంజ్కి వెళ్ళింది. అయితే ఎప్పుడూ కెరీర్ ఒకేలా ఉండటం కాదు. కాజల్ అగర్వాల్ క్రేజ్ వచ్చాక అయితే ఎలాగూ బ్యాక్ స్టెప్ లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్లింది. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా అమ్మడు తన సత్తా చాటింది. అక్కడ కూడా టాప్ హీరోయిన్గా రేంజ్ క్రియేట్ సంపాదించుకుంది. అయితే కాజల్ కెరీర్ ఆఫ్టర్ మ్యారేజ్ కాస్త దూకుడు తగ్గిందని చెప్పొచ్చు. పెళ్ళై ఒక బాబు పుట్టిన తర్వాత సినిమాలు చేయడమే కష్టం అనుకునేవారు, కానీ కాజల్ ఇప్పటికే మంచి ప్రాజెక్టులను చేస్తోంది. తెలుగులో ఆమెకు ఉన్న పాపులారిటీని వెరైటీ కథలు చేస్తే వర్కౌట్ అయ్యేలా ఛాన్స్ వస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగానే సత్యభామ అనే సినిమా చేసింది కాజల్, కానీ అది వర్కౌట్ అంతగా అవ్వలేదు. బాలయ్యతో నటించిన భగవంత్ కేసరి హిట్ పడినా ఆ క్రెడిట్ ఆమెకు దక్కలేదు. ప్రస్తుతం తెలుగులో కాజల్కి పెద్దగా ఛాన్సులు లేవు. అయితే మళ్ళీ తెలుగులో తిరిగి బిజీ అవ్వాలని ట్రై చేస్తున్నా కూడా అవకాశాలు రావట్లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ తమిళ్లో కూడా పెద్దగా ఛాన్సులు రాబట్టుకోవట్లేదు. బిఫోర్ మ్యారేజ్ వరకు సక్సెస్ రేటు ఎలా ఉన్నా కాజల్ మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉన్నట్టు అనిపించలేదు. కానీ ఎప్పుడు మాత్రం అమ్మడు సినిమాలు చేయాలని ఉత్సాహంగా ఉన్నా కూడా సరైన ఛాన్సులు రావట్లేదని తెలుస్తోంది. అయితే కాజల్ని మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చేలా మంచి కథలు దొరకాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. కాజల్ అగర్వాల్ అందరికీ ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు రెడీ అంటుంది అని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్స్ ఏమో కానీ కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ను తమ సినిమాల్లో తీసుకోవాలని యువ దర్శకులు కూడా ప్రయత్నించారు. అయితే మాత్రం కాజల్ మాత్రం ఇక మీదట కొత్తగా వెరైటీగా ఉన్న కథల్ని చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.